నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల గురించి, అట్లాగే దానివలన అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పార్టీ ఎన్ని స్థానాల్లో గెయిన్ లేకపోతే లీడు సాధించింది లోక్సభ ఎన్నికల తర్వాత అన్నది ఒక వీడియో చేశాను. ఇప్పుడు కర్ణాటక లోక్సభ ఫలితాల తర్వాత బీజేపీ ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది కర్ణాటక రాష్ట్రంలో. బీజేపీ జేడీఎస్ పొత్తులో వెళ్ళినాయి. లోక్సభ ఎన్నికలకి 17 స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది, 2 స్థానాల్లో జేడీఎస్, 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రం నుంచి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ బలాబలాలు అక్కడ ఒంటరిగానే పోటీ చేసిన బీజేపీ జేడీఎస్ పొత్తులో వెళ్ళలేదు. అక్కడ అప్పుడు బీజేపీకి 66 స్థానాలే వచ్చినాయి, కాంగ్రెస్కి 135 వచ్చినాయి, జేడీఎస్కి 19 వచ్చినాయి. ప్రస్తుతం లోక్సభ ఫలితాల మీద కనుక మనం అసెంబ్లీ స్థానాలు కర్ణాటకలో తీసుకుంటే, అలాగే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎట్లా ఓటు వేశారు, బీజేపీ జేడీఎస్ ఎలియన్స్కి ఎట్లా వేశారు, లేదా కాంగ్రెస్ పార్టీకి ఎంత శాతం ఓట్లు వేశారని చూసుకుంటే కనుక మనం లోక్సభలో సాధించిన దాన్ని బట్టి బీజేపీ దాదాపు 142 అసెంబ్లీ స్థానాలు లీడ్స్లోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ 82 స్థానాలు లీడ్లోకి వచ్చింది. ఇది లోక్సభ రిజల్ట్స్ బట్టి. అట్లా క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే మనం ఏ పార్టీకి ఎట్లా వేశారు అనేది సిఎస్డిఎస్ ఒక పోస్ట్ పోల్ సర్వే కింద ఒకటి ఇచ్చింది. దాని ప్రకారం చూసుకుంటే లింగాయత్ కమ్యూనిటీ 76% బీజేపీ వేశారు, కాంగ్రెస్కి 20% ఓట్లు వేశారు. అదే ఫార్వర్డ్ క్యాస్ట్లు చూసుకుంటే మనం బీజేపీ ప్లస్ అనుకోండి, జేడీఎస్ ఎలియన్స్తో ఉంది కాబట్టి 71% ఎలియన్స్కి వేశారు, కాంగ్రెస్కి 22% ఓట్స్ వేశారు. ముస్లిం కమ్యూనిటీ తీసుకుంటే బీజేపీ ఎలియన్స్కి కేవలం 8% వేశారు, అదే కాంగ్రెస్కి 92% వేశారు. టోటల్గా కర్ణాటక రాష్ట్రంలో కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ మొత్తం కూడా సింగిల్గా పోలరైజ్ అయింది. ఈసారి మనం లోక్సభ ఫలితాల్లో అదే చూసాము. చాలా రాష్ట్రాల్లో ముస్లిం ఓట్ బ్యాంక్కి ఈసారి ఎక్కడ స్ప్లిట్ కాకుండా సింగిల్గా కాంగ్రెస్ పార్టీ వైపు పోలరైజ్ అయింది. సో కర్ణాటక కూడా మినహాయింపు కాదు. కర్ణాటకలో 92% మంది ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు. ఎస్టీస్ తీసుకుంటే ఎస్టీస్ బీజేపీ ఎలియన్స్కి 56% వేశారు, కాంగ్రెస్ పార్టీకి 44% వేశారు. ఎస్సీలో మాత్రం బీజేపీకి 33%, బీజేపీ ఎలియన్స్కి 33% వేశారు, కాంగ్రెస్కి 66% వేశారు. ఇక ఒక్కలిగాలో బీజేపీ ఎలియన్స్కి 44% వేశారు, కాంగ్రెస్కి 56% వేశారు. మిగతా ఓబీసీస్ అంతా చూసుకుంటే బీజేపీకి ఎలియన్స్కి 66% వేశారు, కాంగ్రెస్ పార్టీకి 31% వేశారు. సో మొత్తానికి బీజేపీ జేడీఎస్ ఈ ఎలియన్స్ అయితే మాత్రం కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పచ్చు. దాదాపు 20 స్థానాలు వస్తాయి అనుకున్నారు, కానీ 19 స్థానాలు. కాంగ్రెస్ పార్టీ మాత్రం 15 స్థానాలు పైన ఎక్స్పెక్ట్ చేసింది, 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత సమీక్షలు నడుస్తున్నాయి కర్ణాటకలో, ఎక్కడ వెనకబడ్డారు ఏంటి అనేది. అట్లాగే జేడీఎస్లో బీజేపీలో కూడా ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్రంలో సమీక్షలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.